కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో మెట్ల బావి ఉంది. దీన్నే నాగన్న గారి బావిగా పిలుస్తారు. కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారికి ఎడమ వైపున ఉన్న హనుమాన్ దేవాలయ సమీపంలో ఈ బావి ఉంది. దగ్గరికి వెళ్లి చూస్తే తప్ప ఇక్కడ మెట్ల బావి ఉందన్న విషయం తెలియదు. ఈ మెట్ల బావి నేలమట్ట నుంచి కిందకి 20 మీటర్ల లోతులో నిర్మించారు. లోపలికి దిగడానికి వీలుగా నలువైపులా మెట్లుండగా ప్రధాన మార్గాన్ని మాత్రం పడమర దిశలో ఏర్పాటు చేశారు. ఉపరితలం నుంచి 20 అడుగులకు ఒక అంతస్తు చొప్పున మొత్తం 5 అంతస్తుల లోతులో ఈ బావిని నిర్మించారు. శతాబ్దాలుగా నిరాదరణకు గురైన మెట్ల బావును పునరుద్ధరణకు సర్కారు చర్యలు చేపట్టింది. అదేవిధంగా కామారెడ్డి జిల్లా పరిధిలోని లింగంపేట మెట్ల బావిని కూడా పునరుద్ధరణ చేపట్టిన పరిస్థితి నెలకొంది. ఈ మెట్ల బావి అభివృద్ధి కోసం గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత సర్కారు కూడా చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం లింగంపేటకు సంబంధించిన మెట్ల బావి ఎట్లా అభివృద్ధి చేశారు, గతంలో ఏ విధంగా ఉండే? దాదాపు ఈ మెట్ల బావిని 8 సంవత్సరాల క్రితం నుండి నేను చూస్తున్నాను. అయితే అప్పుడు పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉండే. ఎలా అంటే పెద్ద పెద్ద మర్రి చెట్లు, పిచ్చి మొక్కలతో పాటు సుమారు ఈ 5 అంతస్తులు ఉన్నటువంటి మెట్ల బావి దాదాపు 3 అంతస్తుల వరకు చెత్త పేరుకుపోయి ఇళ్ళకి రావడానికి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి టూరిజం ప్లేస్ చూడడానికి వచ్చిన వాళ్ళకు కూడా ఎంతో భయాందోళనగా ఉండేది. అయితే ఈ మెట్ల బావి ఉన్నటువంటి మెట్ల బావి యొక్క చరిత్ర తెలుసుకున్నట్లయితే పూర్వం పాపన్నపేట సంస్థానాన్ని పరిపాలించినటువంటి వాళ్ళ ఒక రాజవంశీకుల ద్వారా ఇంతకుముందు పాపన్నపేట సంస్థానాన్ని పాలించినటువంటి లింగమ్మ అనే మహిళ ద్వారా ఈ గ్రామానికి లింగంపేట అని పేరు రావడం జరిగింది. అయితే పాపన్నపేట సంస్థానాల ఆదేశాల మేరకు జక్సాని నాగన్న అనే వ్యక్తి దాదాపు 2 నుంచి 3 సంవత్సరాలు కష్టపడి అంటే వారితో పాటు గ్రామస్తుల సహకారంతో దాదాపు 2 నుంచి 3 సంవత్సరాలు కష్టపడి ఈ బావిని నిర్మించారట. అయితే ఇది చరిత్రలో చెప్పుకున్నటువంటి విషయం. అయితే ఈ బావి యొక్క నిర్మాణం మనం తెలుసుకున్నట్లయితే దీన్ని పూర్తి పెద్ద పెద్ద కడీలతోటి కట్రవతులతోటి కేవలం డంగు సున్నాన్ని మాత్రమే ఉపయోగించి ఎలాంటి మెటీరియల్ లేకుండా కేవలం డంగు సున్నాన్ని మాత్రం ఉపయోగించి బావి నిర్మించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ లింగంపేటకు సంబంధించిన మెట్ల బావికి ఎట్లాంటి అభివృద్ధి పనులు చేశారు, ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది? సో ఎప్పుడైతే ఒక అబ్దుల్ రజాక్ గారు అని ఇక్కడ స్థానికుడు తన బ్లాగ్ ద్వారా ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం ద్వారా అప్పటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు జితేష్ పాటిల్ సార్ ఇక్కడికి ఇక్కడ సందర్శించి అతను కూడా ఈ గ్రామంలో ఈ యొక్క బావిని మనం పూర్తి స్థాయిలో వెలికి తీయాలి, దీన్ని ఇది ఒక చారిత్రక కట్టడాన్ని సరైన విధంగా ప్రజలందరికీ కూడా ఇక్కడ గ్రామస్తులందరికీ అందించాలన్న ఉద్దేశంతో శ్రమదానంతో ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ గ్రామంలో శ్రమదానం చేసి ఇక్కడ ఈ పూడికపోయిన మొత్తం బావిని అందరూ కలిసి శ్రమదానం ద్వారా దీన్ని ఆ మట్టిని పూడికని మొత్తం తీసివేయడం జరిగింది. తీసివేయడంతో పాటు ఇక్కడ ఏదైతే ఈ స్ట్రక్చర్ ఉందో ఈ స్ట్రక్చర్ను కూడా మనకు ఈ ఆర్కిటెక్ట్ కల్పన మేడం గారు ఇన్ఫోసిస్ వారి సహకారంతో ఈ డంగు సున్నంతో మళ్ళీ దీన్ని పునరుజ్జీవన దిశగా మళ్ళీ కొన్ని మార్పులు చేర్పులు చేసి కూడా చేపట్టడం జరిగింది. సో ఇప్పుడు చూస్తుంటే ఈ స్ట్రక్చర్లో ఇది ఒకప్పటి పురాతన మోట బావి కనిపిస్తూ ఉంది. ఎక్కడైతే అవి 2 ఉన్నాయో ఆనవాళ్ళు అప్పటి అంటే కింద ఉన్న వాటర్ని పైకి లిఫ్ట్ చేసే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి వాటర్ అనేది కింద పొలాలకి పారే ఏర్పాట్లు ఉన్నాయి. సో ఇది ఒకప్పుడు ఇది ఒక ఇరిగేషన్ పర్పస్ కూడా వాడడం జరిగింది అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఈ గ్రామానికి వచ్చేటప్పుడు చాలా పెద్ద పెద్ద మర్రి వృక్షాలు కనిపిస్తూ ఉంటాయి. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కూడా స్థానికులు కోరుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి. మెట్ల బావిని గ్రానైట్ రాయితో అందంగా తీర్చిదిద్దారు. సునాయాసంగా వెళ్లి నీళ్లు తెచ్చుకునేలా డిజైన్ చేశారు. మెట్ల నిర్మాణం నాటి ఇంజనీరింగ్ పరిజ్ఞానానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ మెట్ల బావి కళా నైపుణ్యం ప్రజలను అబ్బురపరుస్తోంది. బావి అడుగు నుంచి పైభాగం వరకు అందమైన శిలలతో నిర్మించగా బావిలోని శిలలపై శంకు చక్రాలు, పుష్పాలు ఇలా రకరకాల శిల్పాలు చెక్కించారు. బావి పైభాగంలో చిన్న చిన్న కంకర రాళ్లు అలాగే డంగు సున్నంతో పైకప్పు వేయగా తూర్పు భాగంలో బావి నుంచి నీటిని పైకి చేదడానికి మోట బావిని నిర్మించారు. ఇక్కడి నుంచి నీటిని కాలువ ద్వారా తరలించి పంటలకు చేరేలా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. చారిత్రక లింగంపేట నాగన్న గారి మెట్ల బావిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా గత ప్రభుత్వ హయాంలో చర్యలు చేపట్టారు. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పోస్టుతో అప్పటి కలెక్టర్ జితేష్ వి పాటిల్ లింగంపేట బావి గురించి తెలుసుకున్నారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, పలువురు చరిత్రకారులు, స్వచ్ఛంద సంస్థలు కదిలొచ్చారు. మెట్ల బావిని సందర్శించి అద్భుతమైన శిలా సంపదను, రాతి కట్టడం మహత్యాన్ని పరిశీలించి పూర్వ వైభవం తెచ్చే దిశగా పనులు ప్రారంభించారు. బావి చరిత్ర తెలుసుకున్న ఆర్కియాలజిస్టులు కలెక్టర్తో పాటు మండల స్థాయి ప్రజాప్రతినిధులు శ్రమదానం చేసి పూడికితీత పనులు చేపట్టారు.
ఈ నాగన్న గారి అబ్బాయికి చాలా రోజుల నుంచి నాది ఒక ఇంటెన్షన్ ఉండే, ఏంటిదంటే దీన్ని డెవలప్ చేయాలి, అందరికీ దీని గురించి తెలవాలి. ఇది చాలా ఒక 2 సంవత్సరాల పూర్వం నుంచి దీన్ని ఒక హిస్టరీ ఉంది. అంతకంటే ముందు ఎప్పుడు తయారైందో ఇది తెలియదు, కానీ 200 సంవత్సరాలు గెజిట్లో, నిజాం గెజిట్లో ఇది ఉన్నదని వినికిడి. దీనికి నాగన్న గారు అనే ఒక సావుకారి దగ్గర మనం బంగారం తీసుకొని దీన్ని కట్టిండ్రు అని ఒక వినికిడి. ఇది ఎక్కువ మట్టుకు పాపన్నపేట్ సంస్థానంకి సంబంధించింది. వాళ్ళు కూడా డెవలప్ చేసిండ్రు. ఇప్పుడు కూడా ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని చాలా మంచిగా డెవలప్ చేసింది. చాలా సంతోషంగా. ఇది ఇట్లనే మెయింటైన్ చేయాలి, దీన్ని ఇంకా అభివృద్ధి చెందాలి అని నా ఒక ఉద్దేశం. లింగంపేట మెట్లబావి పునరుద్ధరణ కోసం ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలతో పరిసరాలను శుభ్రం చేయించారు. బావి పైభాగంలో, అంతర్భాగంలో మొలిచిన చెట్లను తొలగించి పునరుద్ధరణ కోసం 2.5 ఏళ్ల పాటు శ్రమించారు. మెట్లబావి చుట్టూ ప్రస్తుతం వాకింగ్ ట్రాక్, పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచడానికి పూల మొక్కలు నాటించారు. మెట్లబావి చుట్టూ హైమాస్ట్ లైట్లు బిగించారు. కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారి నుంచి నాగన్న బావి వద్దకు వెళ్లడానికి ప్రత్యేకంగా రహదారి నిర్మించారు. బావి చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేసి తుది మెరుగులు దిద్దారు. మరుగున పడిన వారసత్వ సంపదను వెలుగులోకి తీసుకువస్తున్నారు. గత కొంతకాలంగా ప్రాచీన కట్టడాలను, ప్రాచీన నిర్మాణాలను వెలుగులోకి తీసుకువస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలోని లింగంపేట్ మండల కేంద్రంలో గల నాగన్న బావి సంబంధించిన మెట్ల బావి వద్ద ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఇది 1800 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ మెట్ల బావి నిజాం హయాంలో ఈ మెట్ల బావిని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ లింగంపేటకు సంబంధించిన లింగన్న బావిని అభివృద్ధి చేసేందుకు గత కొంతకాలంగా ప్రభుత్వం, అదేవిధంగా హెరిటేజ్ సంస్థలు ప్రత్యేక చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. చారిత్రక మెట్ల బావిని పర్యాటక కేంద్రంగా నిర్మించేందుకు గత కొంతకాలంగా సన్నాహాలు సాగుతున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఈ మెట్ల బావి ఉన్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ మెట్ల బావి గతంలో చెట్ల మధ్యలో, అదేవిధంగా పొదల మధ్యలో ఉన్న పరిస్థితి ఉండగా ప్రస్తుతం దీన్ని అభివృద్ధి చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటీవలే గతంలో కూడా హైదరాబాద్లో ఓ బావిని పునరుద్ధరణ చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే లింగంపేట మండల కేంద్రంలో గల ఈ మెట్ల బావిని కూడా అభివృద్ధి చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ మెట్ల బావిని చూసుకున్నట్లయితే నేల మట్టానికి కిందకు 20 మీటర్ల లోతులో ఈ బావిని నిర్మించారు. లోపల దిగేందుకు ఇరువైపులా 4 వైపులా ప్రధాన దారులు కూడా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ప్రధాన దారి పడమర దిక్కున ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఉపరితలం నుంచి 20 అడుగుల లోపు ఒక అంతస్తు చొప్పున 5 అంతస్తుల వరకు ఈ లోతు 100 అడుగుల వరకు ఈ నిర్మాణం ఉన్నట్లు చెప్తారు. గ్రానైట్ రాయితో అందంగా దీన్ని నిర్మాణం చేశారని, అదేవిధంగా సునాయాసంగా నీళ్లను బయటకు తెచ్చుకునేందుకు అప్పట్లోనే డిజైన్ చేసిన పరిస్థితి కనబడుతుంది. లింగంపేట మెట్ల బావికి అద్భుతమైన నిర్మాణ కౌశలంతో పాటు ఉపరితలం నుండి 2 మీటర్ల వరకు కూడా రాతి కట్టడంతో నిర్మాణమైన ఉన్న పరిస్థితి కనబడుతుంది. మెట్ల నిర్మాణము 5 అంతస్తుల్లో అబ్బురంగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. బావి పైభాగం నుంచి డంగు సున్నంతో గచ్చు వేయించిన పరిస్థితి కూడా చూడవచ్చు. దాని మీద అందమైన శిల్పాలను కూడా ఏర్పాటు చేశారు. వైష్ణవానికి సంబంధించి శంకు చక్రాలు, మధ్యలో పుష్పాలు, అదేవిధంగా ఏనుగు సంవార దృశ్యాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. మరో చోట పులి జింకను వేటాడే దృశ్యాలు, అదేవిధంగా నాట్యగత్య అందాలు, అదేవిధంగా శిల్పాలను, మయూరాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే నేటికి ఈ బావి పునరుద్ధరణ జరిగింది. ఈ బావి పునరుద్ధరణకు గత తెలంగాణ ప్రభుత్వంలో బీటలు పడింది. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ హయాంలో పూర్తయింది. ఈరోజు ఈ మెట్ల బావిని కూడా పునరుద్ధరణ చేసి అందరికీ చూసే విధంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. పూర్వ వైభవం సంతరించుకున్న నాగన్న బావిని ఇటీవల ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, రెయిన్ వాటర్ ప్రాజెక్టు ఫౌండర్ కల్పన రమేష్ ప్రారంభించారు. శిథిల దశకు చేరిన చారిత్రక కట్టడాలను తిరిగి యథావిధిగా నిర్మించారు. ఇందుకోసం తమిళనాడు రాష్ట్రానికి చెందిన నిపుణులను పిలిపించి కేంద్ర నోడల్ బృందం సభ్యులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. కలెక్టర్ పాటిల్ బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో వచ్చిన ప్రస్తుత కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సైతం నాగన్నబావిపై ప్రత్యేక దృష్టి సారించారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎస్డీఎఫ్ నిధులను కేటాయించి అభివృద్ధి పనులకు సహకరించారు. పర్యాటక కట్టడాలు, పురాతన నిర్మాణాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అదేవిధంగా ఎన్జిఓ సంఘాలు చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మెట్లబావి పునరుద్ధరణ కూడా కొనసాగుతుంది. ఇప్పటికే పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. సాహి ఎన్జిఓ సంస్థతో పాటు రెయిన్ వాటర్ ఫౌండేషన్ నిర్వాహకురాలు మనతోటి ఉన్నారు, కల్పన రమేష్ గారు. మేడం చెప్పండి, ఈ లింగంపేట్ మెట్లబావి అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టారు? ముందైతే మేము 2018 రజాక్ మొహమ్మద్ అని ఇక్కడ మన లింగంపేట విలేజ్ అతను కెనడాలో ఉంటాడు. అతను ఒక ఆర్టికల్ రాశాడు, బ్లాగ్ రాశాడు. దాంట్లో ఈ వెల్ గురించి రాశాడు. ఇక్కడ వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, అన్నీ పడిపోయింది, దీన్ని బ్లాగ్ రాశారు. అది మేము చదివాము. అప్పుడు ఉన్న జితేష్ పాటిల్ గారు కూడా చదివారు. సో ఒకటే వీక్ ఆయన నాకు కాల్ చేశారు, ఇట్లా బన్సిలాల్పేట అంత బాగా చేశారు కదా, మన బావి కూడా ఉంది, బాగా చేపిస్తాము, ఒక్కసారి విజిట్కి రండి, వీల్ ప్లాన్ సంథింగ్ అని. అలా వచ్చినప్పుడు నేను ఈ బావి నాని ఆ రజాక్ ఫోటో పంపించాను. అవును, దిస్ ఇస్ ద వెల్ అన్నారు. సో మే 2022 మేము విజిట్కి వచ్చాము ఇక్కడ ఫస్ట్ కలెక్టర్ గారితో. అప్పుడు జితేష్ గారు ఉన్నారు. వచ్చిన తర్వాత సరే ఏం చేద్దామంటే ఫస్ట్ థింగ్ ల్యాండ్ ఓనర్షిప్స్ ఇవన్నీ ఆయన చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఈజ్ ఫండ్ కావాలి మనకి, ఏది చేయాలన్నా యాజ్ అన్ ఎన్జిఓ, యాజ్ అన్ ఎంటర్ప్రైజ్ ఇలాంటి వెల్స్. సో తెలంగాణలో ఇలాంటి వెల్స్ బాగా చేసినది ఇది 25 ఒక బావి అన్నది చాలా చాలా మాకు ఇట్స్ అ హ్యాపీ థింగ్ అనమాట. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే గారు హీ ఈజ్ ఆల్సో హెల్ప్డ్ టు డూ ద బ్యారికేడింగ్ అండ్ దట్. ప్రభుత్వం సపోర్ట్ అయితే ఎవ్రీ మినిట్ కావాలి అండి, బికాస్ వీ డోంట్ బిలాంగ్ టు ద డిస్ట్రిక్ట్ బట్ వీ నీడ్ సపోర్ట్ ఆన్ గ్రౌండ్. జితేష్ గారు అయితే మాకు చాలా చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడున్న ఆశీష్ సంగ్వాన్ గారు కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. దే ఆర్ హెల్పింగ్ అస్. ఇప్పుడు ఈరోజు ఈ స్టేజ్కి వచ్చామంటే ఐ థింక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది కలెక్టర్స్ అండ్ దేర్ సపోర్ట్, బికాజ్ నాట్ జస్ట్ ఫండింగ్, కమ్యూనిటీ, గవర్నమెంట్, ఎన్జిఓస్, ఎంటర్ప్రైజెస్ అందరూ కలిసి విత్ ఫండింగ్ ఏజెన్సీస్ వీ కెన్ క్రియేట్ సచ్ స్టోరీస్ అని చెప్పచ్చు. ఫార్వర్డ్ టూరిజంని కూడా మనం సరిగ్గా కనెక్ట్ చేస్తే ఇట్ విల్ బికమ్ టూరిజం స్పాట్స్ అండ్ ఇట్ విల్ ఇంక్రీజ్ ఈ విలేజెస్లో ఉన్న కల్చరల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఫెస్టివల్ అంటే విలేజెస్కే కదా వస్తారు. సో ఆ ఎక్స్పీరియన్స్ని ఇంకా ఎన్హాన్స్ ఇక్కడ ఒక హిస్టారికల్ స్ట్రక్చర్, బావి, ఈ అన్ని ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళ కిడ్స్కి కూడా మనం చూపించగలుగుతాం. సో ఇట్ ఈస్ దీన్ని మనం కాపాడుకొని వాళ్ళ చేతిలో అందజేయాలి. వీ షుడ్ నాట్ డిస్ట్రాయ్ అండ్ గివ్ నథింగ్ టు దెమ్. సో ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ 500 వెల్స్ ప్రొటెక్ట్ చేయాలనేది మా విజన్. We will see how many we do. This I think is the 25th well, so we will keep continuing our journey అని చెప్పొచ్చు. తెలంగాణలో ఇప్పటికే 500 మెట్ల బావులను గుర్తించడం జరిగింది. ఇప్పటికే 25 మెట్ల బావుల అభివృద్ధికి చేశాము. లింగంపేట బావిని కూడా అందులో భాగంగా ఏర్పాటు చేశాము. రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మెట్ల బావు అభివృద్ధికి తమ ఎన్జిఓ సంస్థ ద్వారా కృషి చేస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి. నాగన్నబావిగా పిలుస్తున్న దీన్ని 18వ శతాబ్దం నాటి నిజాం పాలనా కాలంలో పాపన్నపేట సంస్థానాధీశుల ఆదేశాలతో లింగంపేట జక్సాని నాగయ్య ఈ బావిని తవ్వించినట్టు స్థానికులు చెబుతున్నారు. అందుకే ఈ మెట్ల బావిని నాగన్న బావిగా వ్యవహరిస్తున్నారు. ఈ బావికి ఏనుగుల బావి అనే పేరు కూడా ఉంది. అత్యంత పటిష్టంగా అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో ఈ బావి నిర్మాణాన్ని 3 ఏళ్లలో పూర్తి చేశారు. అయితే ఈ బావి 18వ శతాబ్దానికి ముందే నిర్మితమైందని మరో వాదన కూడా ఉంది. నిజాం కాలంలో పునరుద్ధరణ జరిగినట్టు పురావస్తు శాఖ నిపుణులు చెబుతున్నారు. 100 ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా ఉన్న ఇలాంటి బావుల్ని సంరక్షించి మన ప్రాచీన వారసత్వ సంపదను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. సో కామారెడ్డి దగ్గర ఉన్న లింగంపేట్ మెట్ల బావి దాని ఇనాగరేషన్ కాబట్టి ఇంకా నాకు అదొక ప్రౌడ్ ఫీలింగ్. హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్నో ప్రాజెక్ట్స్ చేశాం మేము త్రూ ఇన్ఫోసిస్ ఫౌండేషన్. బట్ దెన్ హైదరాబాద్ నుంచి ఇంత దూరం రావడము అండ్ దట్టు
నేను పుట్టిన ఊరు దగ్గర ఇది జరగడం అనేది చాలా గ్రేట్. అండ్ ఇదంతా స్టార్ట్ అయింది యాక్చువల్లీ ఒక న్యూస్ ఆర్టికల్, ఒక బ్లాగ్ అబ్దుల్ రజాక్ అని ఆయన రాసింది కల్పన రమేష్ గారు చూడడము, వాళ్ళు మా దగ్గరికి రావడము, మేము మళ్ళీ ఇది ఆల్రెడీ తెలిసిన ప్లేస్ కాబట్టి వచ్చి దాన్ని ఓకే చేయడం, ఇదంతా జరిగి ఆల్మోస్ట్ 3 years అయింది. బట్ చూస్తూ ఈరోజు దాని ఇనాగ్రేషన్ కూడా ఉంది. హైదరాబాద్కు చెందిన కన్జర్వేటివ్ ఆర్కిటెక్ట్ రెయిన్ వాటర్ ప్రాజెక్ట్స్ ప్రతినిధి కల్పన రమేష్ బన్సిలాల్పేటలోని మెట్ల బావిని పునరుద్ధరించడంతో పాటు లింగంపేట మెట్ల బావికి సైతం పునరుద్ధరణ పనులు చేపట్టారు. తెలంగాణలో ఇప్పటి వరకు 26 పురాతన మెట్ల బావులకు పునరుద్ధరణ పనులు చేపట్టామని కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ రెయిన్ వాటర్ ప్రాజెక్ట్స్ సంస్థ ప్రతినిధి కల్పన రమేష్ తెలిపారు. రాష్ట్రంలోని పురాతన ప్రాచీన కట్టడాలు పునరుద్ధరించడం, వాటికి పునరుజ్జీవం కల్పించడం తమ ధ్యేయమని వెల్లడించారు. ఇన్ఫోసిస్ సంస్థ సహాయ సహకారాలతో అభివృద్ధి చేసినట్లు కల్పన రమేష్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రాచీన వారసత్వ సంపదను కాపాడాలని, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇలా నీళ్ళు తాగినాము, గోదల మేపుకుంటా. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇట్లు మంచిగా ఉండే బాగా, ఇంకా అప్పుడు బాగుండే, చెట్లు చెమ్మదాలు ఏం లేకుండే. ఇంతకుముందు అట్లనుండే, పెద్దల నుంచి మంచిగా ఉండే. ఇలా అందరూ ఇలా మేము నీళ్ళు తాగుతుంటాం, తిరుగు పొలాలు ఉండే, నీళ్ళు తాగుతుంటాం. ఇక ఇప్పుడు మంచిగా చేస్తారు. పేటలోని మెట్ల బావి పునరుద్ధరణ పనులు చేపట్టడంతో పర్యాటకులకు విడిదిగా ఏర్పడింది. ఇదే తరహాలో రాష్ట్రంలోని పురాతన బావుల్ని పునరుద్ధరించాలి. ఆ దిశగా స్వచ్ఛంద సంస్థలు కృషి